రంగారెడ్డి జిల్లా నాగారంలో భూదాన్ భూముల అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఈడీ. నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్స్ కు సంబంధించిన వివరాలు సేకరించింది. ఈ కేసులోని కీలక నిందితుల నుంచి స్టేట్మెంట్స్ నమోదు చేసింది. ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో వందల కోట్ల విలువైన భూములు రియల్టర్లకు అప్పగించినట్టు గుర్తించింది ఈడీ. భూదాన్ భూముల అన్యాక్రాంతం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలోని 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. సోమవారం బంజారాహిల్స్, మీర్పేట్, వీరానగర్, సంతోష్ నగర్, మొయినాబాద్, యాకుత్పురలోని వ్యాపారి మునావర్ ఖాన్, కదీరున్నీసా, ఎంఏ సుకూర్, షర్పస్ ఇండ్లు ఆఫీసుల్లో తనిఖీలు చేశారు ఈడీ అధికారులు. భూదాన్ ల్యాండ్ కేసులో సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ మధ్య తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6:30 వరకు సోదాలు చేసింది ఈడీ. ప్రధానంగా వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారు అధికారులు. మునావర్ ఖాన్ ఇంట్లో వింటేజ్ కార్డ్, BMW కార్లు, 25 లక్షల నగదు, భారీగా భూదాన్ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా ఉన్నట్టు ఆరోపిస్తుంది ఈడీ. దీంతో సుకూర్, అతడి బంధువు షర్ఫస్ సహా మరో ఇద్దరి నివాసంలో సోదాలు జరిపారు అధికారులు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 181లో 104 ఎకరాల భూమిని జబర్దస్త్ ఖాన్ అనే వ్యక్తి భూదాన్ యజ్ఞ బోర్డుకు దానమిచ్చారు. ఆ తర్వాత దానిలో 42.33 ఎకరాల భూమికి జబర్దస్త్ ఖాన్ కొడుకు మహమ్మద్ హజీ ఖాన్ పట్టా సంపాదించాడు. ఆ తర్వాత ఆ భూమికి తానే వారసురాలనంటూ హజీ ఖాన్ కుమార్తె మహమ్మద్ కాదిరున్నీసా బేగం తెరపైకి వచ్చారు. 2006లో మహమ్మద్ కాదిరున్నీసా బేగం పేరిట ఎన్ఓసీ రావడంతో మహమ్మద్ అక్బర్ అలీ ఖాన్, మహమ్మద్ ఫరూక్ అలీ ఖాన్, షరీఫ్, ముజఫర్ హుస్సేన్ ఖాన్ రికార్డుల్లోకి వచ్చారు. వీరికి పలువురు మధ్యవర్తులు, రియల్టర్లు తోడయ్యారు. వీరంతా కలిసి 2021లో ఆ భూమిని ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ కు అమ్మేశారు. ఆ టైంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్, మహేశ్వరం తహసీల్దార్ గా జ్యోతి ఉన్నారు. అక్రమ భూ బదలాయింపుపై దస్తగిరి అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. మహేశ్వరం పోలీసులు FSIR ఆధారంగా కేసు నమోదు చేసి బాధ్యులందరికీ నోటీసులు జారీ చేశారు ఈడీ. భూదాన్ ల్యాండ్స్ దర్యాప్తులో అప్పటి మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి స్టేట్మెంట్ ను ప్రామాణికంగా తీసుకుంది ఈడీ. కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాల మేరకే భూ బదలాయింపు చేశానని జ్యోతి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అమోయ్ కుమార్ ను నిరుడు అక్టోబర్ 23, 24, 25 తేదీల్లో ప్రశ్నించారు ఈడీ అధికారులు. భూదాన్ భూములు నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్స్ కు సంబంధించిన వివరాలను సేకరించారు ఈడీ. నాటి తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ జ్యోతితో పాటు కాదిరున్నీసా, ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎస్ సంతోష్ కుమార్, భూదాన్ యజ్ఞ బోర్డు సెక్రటరీ సహా సుమారు 15 మంది స్టేట్మెంట్ రికార్డు చేసింది ఈడీ. ఈ క్రమంలోనే ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో వందల కోట్ల విలువైన భూములు రియల్టర్లకు అప్పగించినట్టు గుర్తించింది. భారీ మొత్తంలో బ్లాక్ మనీ చేతులు మారినట్టు తేలడంతో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.